అయితే సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడారు. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మేడం. సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇంతకుముందు సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏదో ఒక పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, సొసైటీ వాళ్ళకే ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. బికాస్ ఆఫ్ ద వేరియస్ కల్చరల్ చేంజ్, ప్రీమారిటల్ సెక్స్ ఆర్ క్యాజువల్ సెక్స్ హ్యాస్ బికమ్ వెరీ మచ్ క్యాజువల్. ఇప్పుడు అది కూడా అంతే, పియర్ ప్రెషర్, స్మోకింగ్ లాగానే. అరే నువ్వు ఇంకా సెక్షువల్ ఇంటర్ కోర్స్ అవ్వలేదా నీకు అని యంగ్ ఏజ్లోనే సెక్షువల్ ఇంటర్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. సో దీంతో ఏమవుతుంది అంటే ఫస్ట్ అవేర్నెస్ ఉండదు, అంటే సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అనేవి అవేర్నెస్ ఉండదు. సో ఏమవుతుంది, ప్రాపర్ ప్రొటెక్షన్ యూస్ చేయడం అనేది ఉండదు. ప్రొటెక్షన్ అంటే మెయిన్ మనం యూజ్ చేసేది కాండమ్. సో కాండమ్ ఎలా వాడాలో తెలియదు, ఎలా వేసుకోవాలో తెలియదు. సో దీంతో ఏమవుతుంది, కాండమ్ అసలు అట్లీస్ట్ వేసుకోవడం ఈజ్ బెటర్. కొంతమంది అయితే కాండమ్ కూడా వేసుకోరు. సో దీంతో ఏమవుతుంది అంటే డిసీజెస్ అనేవి ట్రాన్స్మిట్ అవుతాయి ఒకరి నుంచి ఒకరికి. సో ఇప్పుడు క్యాజువల్ సెక్స్ చేసే వాళ్ళు ఒక పర్సన్తో మెయింటైన్ చేయరు, దే రోమ్ విత్ మెనీ పీపుల్. సో ఒకరి డిసీజెస్ ఒకరికి అనేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, ఎస్టీడీస్ ఆర్ ఎస్టీఐస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, కంప్లీట్లీ ప్రివెంటబుల్ by proper health education and not indulging in high risk behavior. High risk behavior enti ante, it may sound very surprising, group sex, threesomes and high fun antaru. High fun ante people drugs తీసుకొని అవి తీసుకొని సెక్స్ చేయడం అన్నమాట. మీ పార్ట్నర్తో కాకుండా మిగతా వాళ్ళు ఎవరితో చేసినా అది హేస్టీగా ఉంటుంది అనమాట సెక్షువల్ ఇంటర్ కోర్స్. ఫాస్ట్గా అయిపోవడానికి దానికి కాండమ్ వేసుకోరు, కాండమ్ అడగరు. థింకింగ్ అనేది ఇండిపెండెంట్ ఉండాలి, అంతేగాని నేను నలుగురితో తిరిగి నలుగురితో సెక్స్ చేస్తే ఇండిపెండెన్స్ అనేది ఫాల్స్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. దీస్ ఆర్ ద మెయిన్ సోషో కల్చరల్ చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ. సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్, మోర్ ఛాన్స్ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, మోర్ హై రిస్క్ బిహేవియర్ గోయింగ్ టు ప్రాస్టిట్యూట్స్ ఆర్ సెక్షువల్ వర్కర్స్, and more high risk behavior, more chance of sexually transmitted diseases.